తెలుసా? ఇగో నేను చూపిస్తా చూడండి. ఎవరైనా ఒక్క నిరుద్యోగి ముందుకు రాను, ఈయన ఎవరో మీరే చెప్పాలి. ఒక్క రండన్న ఏ రకంగా వస్తా ఉందో. ఈయన ఎవరన్నా చూసిరా? మందిని చమేసి మళ్ళీ టీఆర్ఎస్ లో తొలకపోతున్నాడు చూడు. ఇగో ఇది వీళ్ళ కథ, ఇది వీళ్ళ లెక్క. రెండో విషయం చెప్తా ఉన్నా సోదరులారా, ఒక ఆయన చూపి, ఒక ఆయన సోదరులారా, ఈ రకంగా పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లతోని పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. ఆ రోజు మీరంతా తీన్మార్ మల్లన్నకు వెన్నుముకలక నిలబడి యుద్ధం చేయపో మల్లన్న మా తరఫున అని చెప్పి మీరు ఆశీర్వదిస్తే ఆ రోజు కొట్లాడకపోవడం జరిగింది సోదరులారా. ఆ రోజు నుంచి ఓడిపోయినప్పటికీ ఏ రోజు కూడా తీన్మార్ మల్లన్న ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు, మీ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాడు సోదరులారా. అదే గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి ఈ పట్టభద్రుల ఆశయాలతో నాకు పని లేదని చెప్పి 3 ఏళ్లు పదవి ఉండగానే రాజీనామా చేసి రోడ్డు మీద మనల్ని వదిలిపెట్టి పోతే ఇవాళ ఉప ఎన్నిక వచ్చింది.